నమస్తే. ఈరోజు బీఫై ప్రేక్షకులకి ఒక ఇందిరా మిల్ల సమస్య మీద మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనగాం మండలంలోని గానుపాడు గ్రామంలో మల్లిగా మహేందర్, తర్వాత మీ భార్య పేరు సమత సమత పేరు మీద ఇల్లు శాంక్షన్ అయింది. ఆల్రెడీ అధికారుల దగ్గర నుండి కట్టిపించి ఇంతవరకు వాళ్ళకు రూపాయి కూడా బిల్లు రాకపోవడంతో శోచనీయం. ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ బిల్లులు వచ్చాయి. తర్వాత అందరు స్లాబ్ లెవెల్లో పెట్టారు. వీళ్ళు కూడా అధికారుల మాట పట్టుకొని ఇతను కూడా అన్ని విధాలా మనకి ఇక్కడ ఇల్లు నిర్మాణం చేపట్టడం జరిగింది. మరి అయినా కానీ ఇతనికి రూపాయి కూడా రాకపోవడం శోచనీయం. అధికారుల దగ్గరికి తిరిగి ఇప్పటికి 8 నెలల నుంచి తిరుగుతున్నా కానీ ఇంతవరకు రావట్లేదు. మరి ఆయన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే. జిల్లాలో ఉన్న అందరికీ మరియు కలెక్టర్ గారికి నమస్కారం అండి. నాకు ఇంద్రమ్మ ఇల్లు నాకు మంజూరైనాక అందరితో పాటు ఏఈ గారు, సెక్రటరీ గారు, వీరంతా ఊరు సంబంధించిన పెద్దలు వచ్చారు. ఏఈ గారు కూడా నన్ను ఇల్లు కట్టుకోమన్నాడు. ఆయన ఎస్టిమేట్ కొలతలు కూడా ఇచ్చిపోయిండండి. అందరితో పాటు నేను బీస్మేటు ప్లస్ పిల్లర్లు వేసుకున్న తర్వాత ఫోటో తీసుకున్నారు. బీస్మేట్ ఫోటో తీసుకున్నాడు. బీస్మేట్ ఫోటో 30 తారీఖు 8 నెల 2025లో తీసుకున్నాక సార్ మేము అందరితో పాటు ఫోటో దిగినాము. వాళ్ళకు వారం 15 రోజులలో బిల్లు పడలేదు. ఫస్ట్ బిల్లు మాకు 15 రోజులు చూసినాము, నెల రోజులు చూసినాము. సార్ని అడిగితే సెక్రటరీ గారిని సార్కు నేను చెప్తే నేను ఏఈ గారితో మాట్లాడుతా అన్నాడు. ఏఈ గారితో మాట్లాడితే సార్ ఏమంటాడు, వస్తుంది అని చెప్పిండు. దాదాపు నెల 2 నెలలు గడిచిందండి. నేను పీడీ దగ్గరికి పోయి నేను ఆధార్ కార్డు పెట్టి చెక్ చేసుకుంటే 4 వీలర్ అని పడింది. ఆ 4 వీలర్ పడితే నేను ఆర్టీఓ ఆఫీస్ నుంచి డ్యూ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇచ్చినా కూడా వారు పీడీకి ఒకటి, సెక్రటరీకి ఒకటి, ఎంపీడీ ఒకటి, ఏఈ గారికి కూడా ఇచ్చినాము. వాళ్ళకి ఇస్తే మేము కరెక్షన్ చేసి మీకు బిల్లు పడేటట్టు చేస్తామని చెప్పారు. అది కూడా దాదాపు 3 నెలలు గడిచింది. ఏమైందనంటే వస్తుంది అని చెప్పారు. ఆ స్టేజీలు కూడా ఏఈ, పీడీ, ఎస్సీ, జిఎంఎఫ్ అవి మారినాయి. అవి మారినా కూడా మనకు స్పందన రాలేదు. మొన్న 23 ఫస్ట్ జనవరి 2026లో కూడా ప్రజావాణిలో పెట్టినా కూడా ఇంచుమించు ఒక 15 రోజులు అయింది. దానికి కూడా అధికారులు స్పందన అనేది లేదు. కలెక్టర్ గారికి ఒకటే నమస్కారం చేసి చెప్తా ఉన్నాను. దాదాపు మేము ఫోటో దిగి దాదాపు 8 నెలలు అయిందండి. వచ్చి ఎంక్వైరీ చేసుకొని 4 వీలర్ ఉన్నదని ఎవరో చెప్తే మీరు మెన్షన్ చేసారు కాదండి. దాన్ని నిరూపించి దానికి మనం ఎంక్వైరీ చేసి ఒకవేళ 4 వీలర్ ఉంటే చట్టరీత్యా నా మీద ఏమన్నా చర్య తీసుకోండి, లేకపోతే క్యాన్సల్ చేయండి బిల్లు. ఒకవేళ లేకపోతే నా బిల్లు మాకు ఇప్పిస్తే మేము మా పని మేము కార్యక్రమం చేసుకుంటామండి. ఇప్పుడు ముగ్గు వచ్చిన కాంచెలు ముగ్గు బిల్లు ఏమైనా వచ్చిందా? ముగ్గు బిల్లు అంటే ముగ్గు పోసిన కాంచెలు ఏఈ గారు, సెక్రటరీ వీళ్ళందరూ పొయ్యి వాటినే పోసినామండి. పోసినాక ఫస్ట్ బిల్లు కూడా రాలేదు. 30 తారీఖు 8 నెల 2025లో ఫోటో దింపుకొని పోయారు. సెక్రటరీ గారు కానీ ఆయన తర్వాత ఏఈ గారు వాళ్ళు దింపుకొని పోయారు. ఇప్పటి వరకు ఒక్క బిల్లు కూడా వాళ్ళే. ఇంతవరకు రూపాయి రాలేదు మీకు? ఒక్క బిల్లు వాళ్ళే. ఆ పీడి దగ్గర పోయి ఇట్లా దర్వాజాలు లేపినాం సార్, అవి ఎండకు పగులు పడతాయి అది అని చెప్పి మేము సార్ని అడిగితే, బాబు ఆ గోడలు కూడా స్లాబ్ మందో లేపుకోండి, ఆ కిటికీలు దర్వాజాలు ఇక సేఫ్గా ఉంటాయని చెప్తేనే పీడీ గారు, ఏఈ గారు చెప్తేనే మళ్ళీ నేను గోడలు లేపినా అండి. దానికి లేదు దీనికి లేదు, 2 బిల్లులు వాడాలి మాకు. ఇప్పుడు మొత్తానికి బిల్లు రాలేదు? మొత్తానికి బిల్లులు రాలేదు. శాంక్షన్ లెటర్ వచ్చింది, ముగ్గు పోసినాము, అవన్నీ విడతల వారిగా మేము కట్టేసుకున్నాం. కానీ ఇంతవరకు ఒక్క పైసా కూడా పడలేదండి. వాళ్ళ దగ్గర నుండి మీకు ముగ్గు పోపించారు, అన్ని చేసిండ్రు. సెక్రటరీ గారు, ఏఈ గారు చెప్పారు, కొలతలు తీసుకొని కూడా మాకు చెప్పిండ్రు ఏఈ గారు. దాని ప్రకారం ఆయన చెప్పినట్టుగానే మేము నిర్మించుకున్నాం. ఇది బిఎల్. ఇప్పుడు అధికారులు ఏమంటారు? ఇప్పుడు అధికారులు మొన్న ప్రజావాణిలో కూడా పెట్టినాము. బాబు పీడీ గారిని అడిగితే ఏమంటానంటే, ఈ స్టేజీలు వచ్చినాయి, మళ్ళీ మా కలెక్టర్ గారు పెడితే కలెక్టర్ అప్రూవల్ పడితే పైనుంచి రావాలి, హెడ్ ఆఫీస్ నుంచి, మాదేం వర్క్ లేదు, హెడ్ క్వార్టర్ల పని అయిపోయింది, హౌసింగ్ బోర్డు నుంచి మీకు బిల్లు పడాలని చెప్పి అని అంటారు. మొన్న కూడా అది ఎన్ని రోజులు పడతాయి? ఇప్పటికీ 8 నెలలు అవుతుంటాయి. ఇక వాళ్ళు హౌసింగ్ బోర్డు నుంచి డబ్బులు వచ్చేదాకా ఆగాల్సిందని చెప్తాను పీడీ. అంటే ఎప్పుడు వస్తాడు? మన లాప్సింగ్ ఉంటుంది కదా, ఇక టైం అనేది చెప్పలే మాకు. ఇప్పుడు 2 రోజుల కింద డబ్బులు 3 రోజుల కింద మొన్ననే సోమవారం కలిసినాం. సోమవారం కలిస్తే పీడీ గారు అదే ముచ్చట చెప్పిండు.
హౌసింగ్ బోర్డులో పని ఉన్నది, వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోవాలి, హెడ్ క్వార్టర్లో అనేది పని మాతో ఏం పని లేదని చెప్పేశారు. ఎప్పుడు పోయినా కూడా డబ్బులు పడితేనే అంటాడు పీడీ గారు. ఇక అదే అండి. ఏంది కలెక్టర్ గారికి ఒకటే నేను మనవి చేస్తూ ఉన్నాను. మా ఊర్లో దాదాపు 18 ఇండ్లు మంజూరైనాయి. అందరికి కూడా ఇంచుమించుగా పని పూర్తయిపోయింది. బీస్మీట్ బిల్లు, గోడల బిల్లు, స్లాబ్ బిల్లు వచ్చింది. ఇప్పుడు కూడా హస్తకరి చేసుకున్నారు. కొందరు 2-3 కూడా ఇళ్ళలోకి పోయారు. వాళ్ళు కూడా ఒక 10 రోజులలో వాళ్ళు కూడా ఇళ్ళలోకి పోతారు. నా నిర్మాణం అనేది ఇక ఇంతనే ఉన్నది. దయచేసి కలెక్టర్ గారికి ఒకటే మనవండి, మాకు బిల్లు ఇప్పించాలని మేము కోరుచున్నాం. అందరికి బిల్లు వచ్చింది, మీ ఒక్కరికే రాలే? అందరికి వచ్చింది, నాకు ఒక్కరికే రాలే. ఏమన్నా ఉంటే దాన్ని ఎంక్వైరీ చేసుకొని మీరు తక్షణమే మాకు బిల్లు ఇప్పిస్తే సరిపోతుందండి. మనం చూస్తున్నది జనగామ జిల్లాలోని గానుపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ఇది నిర్మిస్తున్న వైనం. గత 8 నెలలుగా ఈ మలగ మమత పేరు మీద ఇల్లు శాంక్షన్ అయింది. ఇంతవరకు కూడా రూపాయి బిల్లు రాలేదు. అధికారుల లెక్క ప్రకారంగా మెజర్మెంట్ ప్రకారంగానే వాళ్ళు ఇల్లు నిర్మించడం జరిగింది. కానీ ఇంతవరకు ఇల్లు రాలేదు, తర్వాత బిల్లు రాలేదు. అధికారుల చుట్టూ తిరిగి ఇతను విసనాడిపోతున్నాడు. మరి ఎంత విసనాలు పెట్టి ముందే చెబితే, అధికారులు చెప్తే అతను ఇల్లు కట్టుకునేవాడు కాదేమో అని అంటున్నాడు. మరి అతనికి ఇల్లు లేక ఏది లేక ఇగో ఈ పూరి గుడిసెలో ఇతను ఉంటున్నాడు. ఈ పూరి గుడిసెలో రేపు వర్షాలు వస్తే ఏమవుతుంది అనేది ఆయన బాధ. దయచేసి అందరు ఇప్పటికైనా ఇందిరమ్మ ఇల్లు బిల్లు శాంక్షన్ చేయాలని అధికారులను కోరుతున్నారు.